ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఈరోజు అంశం ఏంటంటే మరి కరువుతోనూ చాలా భయంకరమైన రోధన, అనేకమైన వారు ఉన్నవాళ్ళైన వారు కానీ లేని వారని కానీ ఏ భేదము లేదు. అందరూ అతి భయంకరమైన కరువు చేత అలమటించిపోతున్నారు. చాలా మంది ధనికులుగా అనుకున్న వారు చూసుకుంటే వారికి ధనం ఉండి కూడా వారు సంతోషంగా దానిని సేకరించలేకపోతున్న పరిస్థితి. లేనివారు లేక అల్లాడిపోతుంటే ఉన్నవారు ఉండి కూడా దానిని అనుభవించలేని పరిస్థితి. ఇక్కడ పరిస్థితి ఈరోజు ఏంటయ్యా అంటే, ప్రియ సహోదరి సహోదరులరా, కరువుతోనూ ఖడ్గముతోనూ భయంకరమైన రకరకాలైన సమస్యలతోనూ మరి కలుగుతున్న పరిస్థితులు బట్టి ఇట్టే గుర్తుపట్టవచ్చు ఆయన రాక సమీపంగా ఉందని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ ప్రారంభ వచనాల్లోనే శిష్యులు ఏకాంతమున ఆయనని కలుసుకున్నప్పుడు ఆయనని అడుగుతారు, ప్రభువా, నీ రాకకు గుర్తులు ఏమిటి? మరి మేము ఎలాగా మరి గుర్తుపట్టాలి? నీ రాకకి గుర్తులు ఏంటి అని అడిగినప్పుడు ప్రభువు వారు బోధకుడు చెప్తాడు, కరువులు, అతి భయంకరమైన రకరకాలైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులను ప్రతికూలమైన పరిస్థితులు అనుకుంటారు. కానీ ఊహించని రీతిగా రకరకాలైన సమస్యలు, భూకంపాలు కలుగుతాయి. భూకంపం అంటే సహజంగా ఇప్పుడు కలిగే భూకంపాలు కావు. ఆయన రాకకి ముందుగా భయంకరమైన భూకంపాలు కలుగుతాయి. ఈ భూకంపాలు దేనికి గుర్తుగా ఉన్నది అంటే, ప్రభు రాకకి గుర్తుగా ఉన్నదని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చక్కగా దేవుడు రాయించి ఇచ్చాడు. శిష్యులకి కలిగిన అనుమానము, నీ రాకకి గుర్తులు ఏమని అడగగా, కరువులు, భూకంపాలు, భయంకరమైన మనస్పర్ధలు, నిందలు, అవమానాలు, రకరకాలైన సమస్యలు వస్తాయి. మటుకి అంత మాత్రమే రాదు, కానీ కరువులు, భూకంపాలు కలుగుతాయి అని బోధకుడు చెప్పిన మాట. నేను ఈ మాట చెప్పటం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం చూస్తుండగానే పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరులరా, చాలా వరకు మార్పు వచ్చింది. గమనించారో లేదో, ప్రభుత్వ పరంగా అయినా సరే, మనుషులలో అయినా సరే, ఈరా వారా అని తేడా లేకుండా అందరిలో కొన్ని మార్పులు కలుగుతున్నాయి. కడుపును పుట్టిన బిడ్డలలో మార్పులు కలుగుతున్నాయి. బంధువులు, ఇరుగువారు, పొరుగువారిలో మార్పులు కలుగుతున్నాయి. స్నేహితుల మధ్య మార్పులు కలుగుతున్నాయి. అయిన వారే మోసం చేసి నయవంచన చేసే పరిస్థితులు కలుగుతున్నాయి. ఇవన్నీ కూడా వేదనలకి ఆరంభం అని మత్తయి 24వ అధ్యాయంలో స్పష్టంగా రాయించి పెట్టాడు భగవంతుడు. వేదనలకి ఆరంభము, అంతము అటు త్వరగా రాదు. ఇదే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. ఇదే భూమి మీద ప్రభువారే వచ్చి ఆయనతో కూడా మనందరం కూడా 1000 ఏళ్ల పరిపాలనలో పాలభాగస్తులం అవుతాం. అటు తర్వాత ఈ భూమి లయమైపోయిద్ది, తర్వాత ఆకాశము లయమైపోయిద్ది. కొత్త భూమి, కొత్త ఆకాశమును చూసి తిని అంటాడు యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో. కాబట్టి పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రీతిగాను, లేనప్పుడు మరొక రీతిగాను ఉండకూడదు. కానీ అన్ని వేళలా ప్రభు అయిన యేసు క్రీస్తు మీదనే ఆధారపడాలి. ఆయన చెప్పిన మాటల్లో అడుగుజాడల్లో నడిస్తే ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని భూకంపాలు కలిగినా ఏది కూడా నీ దరి చేరదు. ఎందుకంటే
వాటన్నిటిని జయించిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు మనందరికీ తోడుగా ఉన్నాడన్న సంగతి మీరు మరవవద్దు. ఈ మాటల చేత మీ హృదయంలో ఈ మాటలో ఫలించాలి, నీరుగట్టి ఫలింప చేయాలి. ఈ పాఠాలలో చెప్పిన వాక్యములో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మరి మీ పరిస్థితి ఎలాగో ఉన్నది, మీ స్థితిగతులు ఎలాగో ఉన్నాయి? కరువుతో అల్లాడిపోతున్నారా? అయితే బాధపడవద్దు, ఆయన మీద ఆధారపడండి. ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి, మనకు ముందుగా అన్నిటిని జయించి ఉన్నాడు కాబట్టి, ఆయన లోకమును జయించి ఉన్నాడు కాబట్టి మనము ఆయన వారిని, ఆయన మన తండ్రి, మన నాన్న, అబ్బా తండ్రి నాన్న అని పిలుచుకునే భాగ్యము మనందరికీ అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి సర్వ మహిమ ఘనత ప్రభావములు పొందుకునుగాక. యేసు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు కలుగుతున్న పరిస్థితులు బట్టి బాధపడవద్దు, దిగులు పడవద్దు. అనేకమైన సంగతులను చూసినప్పుడు భయానికి లోనవు కావద్దు. మీరందరూ కూడా క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు కలిగి ముందుకు పోనట్లయితే మనందరికీ ఆ తండ్రి మనకి ప్రాకారముగాను, మనకి ఆయనే మనకి రథసారథిగా ఉండి నడిపిస్తాడు. మన మంచి కాపరి, గొర్రెల గొప్పరి కాపరి, మంచి నాన్న, మంచి ఫాదర్, మంచి డాడీ. ఈ లోకములో ఉన్న మానవరీతిగా ఉన్న నాన్న కంటే 100 రెట్లు ఎక్కువైన నాన్న, పరమపిత, పరమ తండ్రి. ఆయన మనసారా ఆయన మీద నీ హృదయాన్ని ఆనుకున్నట్లుగా చూసుకో. అన్ని వేళలా ఆయన మీదనే ఆధారపడు. అటు తర్వాత చూడు, ఆయన నీకు ఎంత కృప చూపుతాడో, ఎంత తోడు ఉంటాడో. అటు కృప మనందరికీ సహాయము, సమాధానమును యేసయ్య అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మన హృదయములో నీరుగట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.